గత పాలకులు చేసిన తప్పుల వలన నేడు కాకినాడ కార్పొరేషన్లో అభివృద్ధి కుంటుపడిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేరుకుని కమిషనర్ భావన ఐఏఎస్లతో భేటీ అయ్యి నగర అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా గత 5 ఏళ్లలో కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కమిషనర్ను ఎమ్మెల్యే వనమాడి కోరారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎటువంటి నిధులు తీసుకుని రాలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరి, మాజీ కార్పొరేటర్ మమ్మీ బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹1 తీసుకురాలేదండి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹1 తీసుకురాలేకపోయాడు. ఆ రోజు నేను కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా స్మార్ట్ సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసేవారు. ఈయన వచ్చిన తర్వాత మన పన్నులు కట్టిన సొమ్మంతా కూడా ఇష్టారాజ్యంగా దోసేశాడండి. స్మార్ట్ సిటీలో మేము పనులు చేసేస్తే ఆ చేసేసిన పనులే మళ్ళీ చూపించి కార్పొరేషన్ నుంచి బినామీ పేర్లతో బిల్లులు తీసుకున్నాడండి. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఇల్లులు కట్టాలంటే ప్రజలకి అది ఫిల్లింగ్ చేయాలనే పేరుతో కుడావాళ్ళ సొమ్ము, మన కార్పొరేషన్ సొమ్ము 16 కోట్లు లాగేశాడండి. 16 కోట్లండి. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వాళ్ళు ఇస్తారు అన్నిటి కూడా. ఆ స్కీమ్ వేరు. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తారు బ్రిడ్జి కట్టాలంటే. R&B డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ బ్రిడ్జీలన్నీ కూడా వాళ్ళ నుంచి తెచ్చుకోవాలి డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అక్కడ 5 కోట్లు కూడా వేసాడు. చిన్న చెంప ఇరిగిపోతే బ్రిడ్జికి ఎంత ఖర్చు అయిందో అంత ఖర్చు చూపించాడండి. 5 కోట్లు. ఒక చెంప ఇలా పడిపోయింది, దాన్ని కట్టడం కోసం 5 కోట్లు లాగేశాడు. దానికి ఎంత కోటిన్నర అవుతుందండి, అంతకని ఎక్కువ అవుతుంది. అందులో కొట్టేశాడు. అదేవిధంగా ఫిల్లింగ్ పేరుతో 16 కోట్లు లాగేశాడు. ఓకే, అదే టీడీఆర్ బాండ్స్ మీకు తెలుసు. ఇవన్నీ కూడా ఏమండి, సైకిల్ ట్రాక్ వేయడానికి ఆ రోజు మేము స్మార్ట్ సిటీలో పెట్టేసాం. కులాయి చెరువు చుట్టూ స్మార్ట్ సిటీ నిధులు అవి. ఆర్టీఓ ఆఫీస్ దగ్గరండి కార్పొరేషన్ నిధులు 4 కోట్లు తీసాడండి సైకిల్ ట్రాక్ వేయడానికి. నిన్ను ఎవరు అడిగారండి? కాకినాడ ప్రజలు అడిగారండి నిన్ను. ఉన్న ట్రాక్ ఎలా వాడుతున్నారో చూడాలి ముందు నువ్వు. కులాయి చెరువు ద్వారా నామ్స్ ప్రకారంగా స్మార్ట్ సిటీలో ఉంది కాబట్టి వేసాం. ఆ రోజున సైకిల్ ట్రాక్ చూపించమన్నారు వాళ్ళు. ఒక సిటీకి ఒక సైకిల్ ట్రాక్ కావాలంటే వేసాం. అసలు ఆ సైకిల్ ట్రాక్ వాడుతున్నారో లేదు చూసా నువ్వు, చూడాలి ముందు. అది సిటీ మధ్యలో ఉన్న సైకిల్ ట్రాక్నే యూజ్ చేయట్లేదు. మళ్ళీ నువ్వు వచ్చి సపరేట్గా ఒక సైకిల్ ట్రాక్ అని పేరు చెప్పి 4 కోట్లు తీసేసుకున్నావే. ప్రజలారా, కాకినాడ ప్రజలారా, చూడండి ఎలా మోసం చేశాడో.